వరంగల్ జిల్లాలో దారుణం చేసుకుంది. వరంగల్ జిల్లా క్యూర్వెల్ హాస్పిటల్ వద్ద అయితే ఇక్కడ బంధువుల ఆందోళన చేపట్టారు. ఒక వైద్యురాలు నిర్లక్ష్యం వల్ల ఇటు ఒక నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిందని అంటూ ఈరోజు ఆందోళన చేపట్టారు. ఇక్కడ చూస్తుంటే ఉదయ విధారకంగా ఉంది. ఇక్కడ బంధువులు అయితే ఆందోళన చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందంటే వాటి గురించి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఏమైందమ్మా, అసలు ఏమైంది? నా బిడ్డ నిన్న 10 గంటలకు ఆపరేషన్ చేస్తానని నా బిడ్డను తీసుకుపోయింది. నా బిడ్డను ఏం చేసిందో. నా బిడ్డ 24 ఏళ్ళ బిడ్డ, నాకు ఒకతే బిడ్డ. ఈ వరకు కొడుకు శ్రీకాంలో పుట్టిండు. అల్లకే తీసుకుపోతా బిడ్డ అన్నా. అల్లకద్దమ్మ నేను ఇళ్ళకే పోతానని వచ్చింది. 10 గంటలకు ఆపరేషన్ తీసుకుపోయింది. ఆపరేషన్ చేసింది. పాపను తీసింది. పాపను కూడా 2-3 గంటలకి ఇతలికి తెచ్చింది. నా బిడ్డను 4 గంటల దాకా ఇతలికి తీసుకురాలేదు. నా బిడ్డను తీసుకొత్తలేరు, ఇంత టైం అవుతుంది అని. నా బిడ్డ ఏదని నేను మేడాలని అడుగుతా అంటే ఏం కాదమ్మా కుట్లేస్తాను, మత డాక్టర్ రాలేదన్నారు. నా బిడ్డ నాగం చేశానులేనే, మత డాక్టర్ రాలేదని నాకు భయం. నాకు చెప్పిళ్ళు ధైర్యము, మత డాక్టర్ రాక నీ బిడ్డ అందులోనే పండి ఉన్నది అన్నారు. నా బిడ్డ నిన్న ఆఖరికి 4 గంటలు అయినాక నిన్ను ఇతరికి తీసుకొచ్చిందిలే. నీ బిడ్డ నుండి నీకు చూపించిందిలే, నాకు నిన్ను చూపించిందిలే బిడ్డ. నిన్ను చూపించినాక రూమ్లోకి తీసుకుపోయిందిలే. నీకు ఆకు సీదాన్లు పెట్టిందిలే, నీకు అన్ని మిషన్లు పెట్టిందిలే బిడ్డ. నా బిడ్డ గై పెట్టిల్లు అని అడిగిందే బిడ్డ. నా బిడ్డ గై పెట్టిల్లు అంటే మేము ఎట్లా పెట్టినాం, కొంత ఆరకపోతుంది అని పెట్టినాం. నేను దబదబ నా బిడ్డ దగ్గర కురికి బిడ్డ ఏమనిపిస్తా అందరికి ఇంత చెప్పు చేసింది ఎందుకు రా పవలవ్వ అంటే నా బిడ్డ అన్నది కదా, నాకు తలకాయ తిరుగుతుంది అమ్మో, నాకు గొంతు ఆరకపోయింది అమ్మో, నాకు దూపు అవుతుంది అమ్మో, నాకు ఎట్లా పానం ఎట్లా అవుతుంది అన్నది. నా బిడ్డ ఎట్లా చేస్తుందని నేను ఏడ్చిన. ఏడ్చారు దవదావురికి వచ్చి బీపీ చూచిండ్రు. మేము లోపలి తీసుకుపోతాను, బేరింగ్ పోతుందని నెత్తురు పోతుందని లోపలి తీసుకుపోయిండ్రు. మళ్ళీ మత్తడి డాక్టర్కి ఫోన్ చేసింది. మళ్ళీ మత్త డాక్టర్ ఉరికి వచ్చిండు. మురికొచ్చి నా మాటలుండి నా కొడుకుని పిలుచుకొని మీరు రక్తం మీరు బాటిలో రక్తం అలా కొద్ది కొనుక్కరావాలా, బేరింగ్ పోతుంది, నేను మళ్ళీ పిల్లకి ఆపరేషన్ చేస్తాం, మేము బెడ్ పోకుండా చేస్తామని చేసి నా అల్లుడు నా కొడుకు ఒక 30,000 బెడ్ కొనుకొచ్చిండ్రు. ఎత్తుకొచ్చి ఎక్కిస్తా అంటే పోయింది. పోదా అంటే నా అట్లే పోతాను దాన్ని మమ్మల్ని మళ్ళీ ఏం చేసింది కదా. నా బిడ్డను తీసుకుపోయి మళ్ళీ 3 గంటలు అవుతుంది అందులో లోబడికి. నా బిడ్డకి ఏమవుతుంది చెప్పుల్ని మేడం అంటే నీ బిడ్డకు బిడ్డ ఆగుతలేదు, ఎంత ఎక్కించినా కూడా కడుపులో గర్భసంచి గుండె నరం పేగు బెడ్డు పేగు తెంపినట్టున్నారా అని నా బిడ్డను అన్నది కాదా. గర్భసంచి తీసేస్తేనే ఆ బిడ్డ ఆగుతాను అన్నది, బతుకుతుంది అన్నది. ఇంకా బెడ్ దేపమ్మని అడిగింది. మళ్ళీ నా కొడుకు నా అల్లుడు ఉరికిండు, రెక్తం కొరకరాను. మళ్ళీ మత డాక్టర్ని పిలిపించింది. మళ్ళీ ఆపరేషన్ చేసింది. నా బిడ్డకు గర్భసంచి తీసేసింది. తీసేసినాక నా బిడ్డకి ఇక సాస ఆడకుండా అయింది. నా బిడ్డ ఇక తట్టుకోలేకపోతాంది. ఇక ఇక్కడ జీవు పోయినాక ఏం చేసింది కదా, అల్ల నుంచి తీసుకొచ్చింది. దబదబా అంబులెన్స్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి అందులో దబా మేడాలు బట్టి డాక్టర్లు బట్టి అందులోకి నెట్టిళ్ళు నా బిడ్డను గట్ట నెడతాను. నా బిడ్డను గట్ట నెడతాను, మాకు చూపెడతలేరు అని మేము ఏడ్చినాం. నా బిడ్డ ఏడ్చింది, నాకు అల్లుడు ఏడ్చిండు, నా కొడుకు ఏడ్చిండు. నా కొడుకుని ఎక్కనియలే, నా బిడ్డను ఎక్కనియలే, నన్ను ఎక్కనియలే, నా చెల్లెని ఎక్కనియలే. నా బిడ్డను తీసుకుపోయింది. ఇన్నే పారం పోయినాక మసి కట్టుకో ఎక్కడికో తీసుకుపోయి అందులో చచ్చిళ్ళు. అబ్బో అందులో చచ్చిళ్ళు. నా కొడుకు నా అక్కకేం చేసిర్రని నా కొడుకు నా అక్క నాకు చూపెట్టు అని మెట్లేంచాలి దునికితే నా కొడుకు పానం పేరు, నా కొడుకు కాళ్ళు ఇరిగినాయి. గాంధాకంలోకి అప్పుడే తీసుకుపోయిళ్ళు.
ఎప్పుడు ఆపరేషన్ చేసిండు నిన్న 10 గంటలకు నిన్న పొద్దున 10 గంటలకు ఆపరేషన్ తర్వాత పాప పుట్టిందంట, ఎట్లా ఉంది అప్పుడు కండిషన్? ఆ పాప పుట్టినాక ఇక అదే ఇక గిట్టనే జరిగింది. మంచిగానే ఉన్నది అన్నది, ఆపరేషన్ చేసినాక మంచిగానే ఉన్నది, కాకుండా ఆపరేషన్ చేయాలన్నా అన్నది. చేసిండ్లు, చేయమంటే చేసిర్రు. చేసినాక ఏమన్నది, 2 గంటల్లో వేరే ఐసీ రూమ్ లేచిర్రు. ఐసీ రూమ్ లేచినాక 2 గంటలకు బీబీ డౌన్ అవుతుంది, మొత్తం నా బిడ్డ ఎట్లా చేస్తుందని మాకు అన్నాక అందరు డాక్టర్లు అందరు గిరేసుకున్నారు. గిరేసుకొని ఎట్లా చేస్తుందని గడగడ వణుకుతుంటా వాళ్ళే ఏం చేసిర్రు, బెడ్ది అందుకు రాపోళ్ళు అంటే 15 ప్యాకెట్ల బెడ్ తెచ్చిర్రు. 15 ప్యాకెట్ల బెడ్ తెచ్చినాక ఇది ఎక్కుతే అంది కానీ ఆగుతలేదు, వెళ్ళిపోతుంది అన్నారు. వెళ్ళిపోతే మరి ఎట్లా ఏమవుతుంది, ఏమన్నా పెద్ద పానాన్ని ముప్ప అంటే ఏం కాదు మేము చూసుకుంటాం అన్నారు. చూసుకుంటాం అన్నాక ఏం చేసింది, గర్భసంచి తీస్తేనే పెద్ద పానానికి ఏం కాదు, లేకుండా చచ్చిపోతుంది అన్నది. తీసే ఇల్లాని సంతకం పెట్టినాం. గర్భసంచి పోయినా మంచిదే, నా బిడ్డ మంచిగా ఉండాలనుకోని గర్భసంచికి సంతకాలు పెట్టినాం. సంతకాలు పెట్టినాక గర్భసంచి తీసేసింది. అదైనా 2 గంటలు చేసింది ఆపరేషను. 2 గంటలు చేసినాక బయటికి వచ్చి ఇగో నాకంతా తడిచిందని చూయించింది, బ్లడ్ ఆగుతలేదని చూయించింది. చూయించినాక తీసుకొస్తే పావలా అంటే ఇట్లా గుడ్లు తెరిచింది. కథం మళ్ళా వేరే రూమ్ లేచిర్రు. వేరే రూమ్ లేచినాక 10 నిమిషాలకే ఇక పానం పోతుంది. పానం పోతాంటే మేము చూస్తాండే మమ్మల్ని చూడనిత్తలేరు, ఎవ్వరు రానిత్తలేరు. నాయనా ఆపరేషన్ చేశారా? గర్భసంచి తీసేసింది, కత్తిరించిందని అనలేక గర్భసంచి తీసేసింది, మళ్ళీ ఆపరేషన్ చేసి. ఆపరేషన్ చేసిన తర్వాత ఎట్లా ఉండే, ఏమన్నారు డాక్టర్లు? ఆపరేషన్ చేసిన తర్వాత పాప నాకు దూపు అవుతుంది, నాకు ఎట్లా అవుతుంది అని పెట్టింది. ఎట్లా అవుతుందని పెట్టి బీబీ డౌన్ అయిపోయింది మొత్తమే. బీబీ డౌన్ అయిపోయినాక లోపల తీసుకుపోయి ఏం చేసిందో మమ్మల్ని కంటికి కనవనియ్యలే, మమ్మల్ని చూడనియ్యలే. ఇక ఉత్తగనన్నా చూసుకుంటాం మేము అన్నా కానీ చూడనియ్యలేదు, ఉత్తగా చూసుకుందామన్నా చూడనియ్యలేదు. ఆమె బతుకుతుంది, ఏం కాదు, నాదే బాధ్యత అని చెప్పింది. ఆపరేషన్ అయినాక పుత్తాన్ని చేపడికి మళ్ళీ ఏం చేసింది, అంబులెన్స్ లేచి తోలుతాండే, మేము కొట్టుకుంటా మొత్తుకుంటా నేను పోతాండే. మళ్ళీ నన్ను పిలిచి నేనేం చేస్తా, నేను చేసే ప్రయత్నం చేసిన నేనేం చేయలేను అన్నది. మేమేం చెయ్యాలి, కథం ఆగం చేసింది. పోలీసులో తీసుకొచ్చింది, బందోబస్తు పెట్టింది ఇక్కడక్కడ. మెయిన్గా వీళ్ళు వైద్యురాలి నిర్లక్ష్యం వల్లనే మీ పాప చనిపోయింది అనుకుంటున్నారు. వాళ్ళు ఆపరేషను ఆగం చేసే పానం పోయింది. ఆపరేషను ఏదో మిస్ చేసిళ్ళు, చేయరానోళ్ళు చేసే ఏదో పేక్ కట్ చేసిళ్ళు, ఆగం చేసిళ్ళు, ఏదో పేక్ కట్ చేసి ఆగం చేసిళ్ళు నా బిడ్డను. ఇది వీళ్ళు చెప్తున్న విషయం, వాళ్ళ వైద్యురాలు నిర్లక్ష్యం వల్లనే వీళ్ళు చనిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా తన అక్క చనిపోవడం వల్ల మనస్తాపానికి గురై ఇదే హాస్పిటల్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశాడు. అది తన తమ్ముడు కూడా ఉన్నాడు, ఒకసారి తను మాట్లాడదాం. ఏమైందన్న, అసలు ఏం జరిగింది? కన్సీవ్ అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చినాం అన్న, జాయిన్ చేయించినాం. ఆ రోజు నైటు డెలివరీ అని చెప్పి పొద్దున డేట్ ఇచ్చిర్రు. 10వ తారీఖు డెలివరీ చేస్తామని చెప్పిండ్రు. 10వ తారీఖు డెలివరీ లోపలికి తీసుకుపోయే ముందు సైన్స్ తీసుకున్నారు. లోపలికి తీసుకుపోయారు, డెలివరీ కంప్లీట్ అయింది. పాప పుట్టిందని చెప్పిండ్రు. పాప పుట్టిందని చెప్పగానే మేము పాప పుట్టింది కదా అని చెప్పి మేము వెనకకి వచ్చేసినాం. మేము ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నాం. మళ్ళీ తర్వాతకి ఇమీడియట్గా ఫోన్ చేసి ఆమె కండిషన్ ఎమర్జెన్సీ ఉంది, ఆమె ఎమర్జెన్సీ బ్లడ్ కావాలని అన్నారు. బ్లడ్ కావాలని అంటే ఇక్కడ హోమ్స్లో కాకతీయాలు ఇవన్నీ తిరిగినాం, ఎక్కడ పోయినా బ్లడ్ దొరకలేదు. ఇక్కడేమో పర్సన్ ఉంటే బ్లడ్ ఇస్తా అని చెప్పారు. ఆడికి పోయినాక పర్సన్స్ తీసుకొని వస్తే ఆడ బ్లడ్ ఇవ్వలేరు. పర్సన్ రీప్లేస్మెంట్ బ్లడ్ ఇస్తా అన్నారు, బ్లడ్ ఇవ్వలేదు. మళ్ళీ తర్వాతకి వీళ్ళు హాస్పిటల్ నుంచి పోయి ఆడ వీళ్ళు పైసలు పెట్టి తీసుకుంటారట. పైసలు పెడతాం మేమంటే అప్పుడు బ్లడ్ ఇచ్చిండ్రు వాళ్ళు. పైసలు పెడితే 9 ప్యాకెట్లు ఇచ్చిండ్రు బ్లడ్. ఆ బ్లడ్ పట్టుకొని వచ్చినాం. ఇట్లా అంటే బ్లడ్ ఇంకా కావాలన్నారు. ఇక్కడ నుంచి హన్మకొండకి, వరంగల్కి, బయట దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ చేసినాం. చాలా ఎక్కడ దొరుకుతుంది బ్లడ్ అని చెప్పి అన్నిటితో కలెక్ట్ చేసి బ్లడ్ ఇచ్చినాం. అయినా కూడా లాస్ట్ మూమెంట్లో ఓకే ఈ 2 ప్యాకెట్లు చాలు, ఇప్పుడు సెట్ అవుతుంది, మంచిగానే ఉంటుందని చెప్పిండ్రు కదా అని చెప్పి నేను కిందికి వచ్చేసి పాప దగ్గర పడుకున్నాం. మళ్ళీ నేను అటు పోయేసరికి మా బాబాయ్ ఏమో వాళ్ళ అంబులెన్స్లో తీసుకొని కిందికి వస్తున్నారు.
ఎందుకు అంబులెన్స్లో ఎందుకు తీసుకొని పోతుర్రు, దేనికి ఇంటిమేషన్ లేకుండా ఎక్కడ తీసుకుపోతుర్రు మీరు అది అని చెప్పి అంటే ఎవరు స్పందించలేదు. అదే ఆవేదనతోటి అంబులెన్స్లో అమ్మని తీసుకుపోలేదు, ఎవరిని చిన్నమ్మని పెద్దమ్మని వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరిని కూడా తీసుకుపోలేదు. బలవంతంగా ఒక భావాన్ని కూడా ఎక్కియనియాలి, ఆయనని ఎక్కించుకొని తీసుకొని బలవంతంగా. ఆయన పోయినాక మధ్యలో తీసుకోపోగానే ఫస్ట్ మీ అక్క వయసు ఎంత ఉంటుంది, అసలు ఎప్పుడు వచ్చారు మీరు హాస్పిటల్కి? 7 years ఉంటుంది. హాస్పిటల్కి 9th వచ్చినాం. 9th సాయంత్రం వచ్చినట్టున్నారు. అంటే రెగ్యులర్గా ఇదే హాస్పిటల్లో మీరు చెకింగ్ చేయించేదా? అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ డెలివరీ మనం సీకేఎంలో చేయించినాం. ఈ డెలివరీ ఇక్కడనే చెకప్లు చేపిస్తున్నాం ఫస్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఎవ్రీ మంత్ ఇక్కడనే టెస్టులు చేయడం అవుతుంది. ఏమైంది ఇక బాగా హాస్పిటల్కి పోతుంటే ఈరోజు ఆపరేషన్ కోసం తీసుకొచ్చాను, నిన్న ఆపరేషన్ కోసం తీసుకొచ్చారా డెలివరీ కోసం? సార్ నిన్న డెలివరీ కోసం తీసుకొచ్చాను. డెలివరీ కోసం తీసుకొచ్చినాం 9కి. అంటే ఎప్పుడు ఏ సమయంలో డెలివరీ చేశారు? డెలివరీ 9 ఏమో అయినట్టుంది, 9:15 ఏమో అయినట్టుంది. అప్పుడు ఎలా ఉంది మీ అక్క కండిషన్, ఏ విధంగా ఉంది? పొద్దున 9:15 ఏమో నిన్న పొద్దున కండిషన్ బాగానే ఉండే. డెలివరీకి పోయే ముందు కూడా నేను వీడియో తీసిన, దానికి ఆమెకి ఎలాంటి ఫీవర్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే జ్వరం ఇంకా డెలివరీకి ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్? ఎలాంటి ప్రాబ్లం లేదు, 0% ప్రాబ్లం. డెలివరీకి వెళ్ళే ముందు వీడియో విజువల్స్ ఇవి. అంటే డెలివరీకి ముందు ఆపరేషన్ ముందు మీ అక్క బాగానే ఉంది, వీడియో తీసినాం. పాప పుట్టినాక కూడా చూస్తే బాగానే ఉన్నది. పాప పుట్టినాక మళ్ళీ మేము బ్లీడింగ్ అవుతుంది, ఆమె పాపను చూసుకున్నది, ముద్దాడుకున్నది. సరే జాగ్రత్తగా కంగ్రాచులేషన్ అని మేము చెప్పుకున్నాం. అంత అయిపోయింది, బాగుంటుందనే టైంకి అక్కడ ఆపరేషన్ ఎవరు చేసిరో తెలియదు. డాక్టర్ చేసిండంటారు కానీ డాక్టరే కాదు, ఆడవాళ్ళు జూనియర్ డాక్టర్స్ ఆపరేషన్ చేసిండ్రు, డాక్టర్ కాదు చేసింది. డెలివరీ సమయం తర్వాత ఎంత సమయానికి మీ అక్క బాగాలేదని చెప్పారు డాక్టర్లు? మళ్ళీ సాయంత్రం 7 గంటల దాకా ఎవరు ఏం చెప్పారు. సాయంత్రం 7 గంటలకు బాగాలేదు, మళ్ళీ బ్లడ్ కావాలి, ఎమర్జెన్సీ అని చెప్పి డైరెక్ట్ అంబులెన్స్లో తీసుకొని పోతున్నారు. ఆవేదనకు గురి నేను అక్కడి నుంచి వచ్చి అక్కడే కింద పడ్డ దగ్గర హాస్పిటల్ నుంచి ఎవ్వరు వీళ్ళందరూ ఆగమైనా అక్క దగ్గరికి వెళ్ళు, ఆమె కండిషన్ ఒక్క పర్సన్ కూడా వచ్చి దెబ్బ తాకిందని చెప్పి ఇట్లా పట్టుకొని పక్కకు జరపలేదు. అక్కడనే ఊళ్ళబడి అక్కడనే ఏడ్చిన. వేరే అన్నోన్ పర్సన్ ఉంటే ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిండు. ఫోన్లు ఇవ్వన్నా, నా ఫోన్ అమ్మ దగ్గర ఉండే, ఫోన్లు ఇవ్వండి నేను ఫోన్లు వేసుకొని ఎవరైనా రమ్మని హాస్పిటల్ పోతా అన్నా కూడా ఫోన్లు ఇవ్వలేరు. అంటే డాక్టర్లు అసలు ఎందుకు, ఏ ప్రాబ్లం వల్ల మీ అక్కకి ఇలా అయిందని చెప్పారు? అసలు ఏమన్నా చెప్పారా సమాధానం? ఏం చెప్పలేరు అసలు, మా ముందుకు వచ్చి మాట్లాడలేదు. నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అనవసరంగా వీళ్ళ మీద అక్కడ ఉండి మాకు న్యాయం కావాలని అది అంటే పోలీసులు కూడా కొంచెం ఇట్లా దొబ్బేయడం జరిగింది. నా కాలు మీద పడ్డారు నైట్. దీనికి ఈ దెబ్బ ఎలా తాకింది? మీరు ఆత్మహత్య ప్రయత్నం చేశారని అంటున్నారా, అది నిజమేనా, వాస్తవేనా? నేను అక్కడి నుంచి అంటే మాకు ఎలాంటి సమాధానం లేకుండా ఆమెను అట్లా తీసుకువెళ్ళడం, ఎందుకు మాకు ఇన్ఫామ్ చేయకుండా ఎందుకు తీసుకుపోతారు, మాకు చెప్పారా, మరి మా పానాలు ఏం చెప్తారని చెప్పి ఆవేదన గురై అక్కడి నుంచి వచ్చి దునికి అంబులెన్స్ వెనక పరిగెత్తుదామంటే అక్కడికి కాలు దెబ్బ దాకి అక్కడే పడిపోయారు. అంటే ఇక్కడ నుంచి ఏ హాస్పిటల్ తీసుకుపోయారు మళ్ళీ మీ అక్క? ఇక్కడ నుంచి మ్యాక్స్ కేర్ అనుకుంటా, ఏకశిల హాస్పిటల్. అంటే అక్కడ తీసుకుపోయిన సమయానికి అప్పటికి బ్రతికే ఉందా మీ అక్క? అప్పుడు బ్రతికే ఉన్నది. అప్పుడు ఇక్కడ నుంచి ఈ హాస్పిటల్ నుంచి మ్యాక్స్ కేర్ తీసుకుపోయినప్పుడు లేదు, నాకు కాలు దెబ్బ తాకింది, నేను చూడలేదు అసలు. వాళ్ళు అక్కడ తీసుకుపోయింది తెలియదు, ఇంతవరకు తన ముఖం కూడా చూడలేదు. తర్వాత నుంచి అమ్మ వాళ్ళకి తెలిసి మిగతా సంగతులు. అంటే ఇప్పుడు అంటే ఎందుకు చనిపోయింది అనుకుంటున్నా మీరు? సీజరింగ్ వాళ్ళు ఆపరేషన్ 3 times 1 day 3 ఆపరేషన్లు ఏ మనిషికి చేయలేరు. 3 ఆపరేషన్ చేయడం వల్లనే తను తట్టుకోలేక చనిపోయింది. గర్భాశయ ఆపరేషన్ అని చెప్పి, డెలివరీ ఆపరేషన్ అని చెప్పి, మళ్ళీ పేగులు అట్లా అయినాయి అని చెప్పి అడిషనల్గా ఫీజు కట్టించుకొని చేయడం, 3 ఆపరేషన్లు చేయడం వల్లనే అమ్మాయికి సివియర్గా ఇబ్బంది అయింది అక్కకి. రైట్, ఇది మృతురాలి తమ్ముడు చెప్తున్న విషయం. అదేవిధంగా ఒకసారి అడుగుదాం, అసలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగుందా హాస్పిటల్కి, లేకుంటే చనిపోయిన భార్యనే వేరే హాస్పిటల్కి పంపించారా, దాని గురించి ఒకసారి చెప్దాం. అసలు ఏందమ్మా, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి మీ అమ్మాయిని హాస్పిటల్ తీసుకువెళ్ళారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగుందా లేకపోతే చనిపోయినప్పుడే తీసుకువెళ్ళారు? చచ్చిపోయినాకనే తీసుకుపోయాలి, అందుకనే మాకు చూపెట్టలే చచ్చిపోయినాకనే తీసుకుపోయి ఆ దాకా లేచి వచ్చింది. వాళ్ళు ఆడిపోయినాక
చచ్చిపోయిన దాన్ని తీసుకొచ్చింది అని వాళ్ళు గుండె వేసి గుద్దుడు నా బిడ్డని ఆడిపోయేవారికి 4 ఏళ్ళ పెట్టింది 4 ఏళ్ళ పెట్టింది ఆడిపోయినప్పుడే ఇన్నే చచ్చిపోయింది నా బిడ్డ వాళ్ళ పాల్టే నా బిడ్డ చచ్చిపోయింది డాక్టర్ల పాల్టే నా బిడ్డ చచ్చేది కాదు తొలచూరు కొడుకు పుట్టిండు గుట్ట కింద కన్లా ఇవరకు నా బిడ్డకు పెద్ద ఆపరేషన్ అయింది ఇప్పుడు నా బిడ్డకు చెయ్యరానోళ్ళు చేసిండ్రు నా బిడ్డకు పాపురం పానానికి నా బిడ్డకు వాళ్ళే కారణం నా పాప పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పాప పరిస్థితి ఎలా ఉంది? పాప మంచిగానే ఉన్నది పాపకి ఏం కాలే కానీ నా బిడ్డ వెళ్ళిపోయింది అన్నే ఉన్నది అగో నా బిడ్డ ఆపరేషన్ పోయేటప్పుడు బాయ్ చెప్పుకుంటూ పోయింది చెల్లులా నా కొడుకు దించుకున్నాడు నా బిడ్డ నవ్వుకుంటా పోయింది ఇప్పుడు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? 4 ఏళ్ళ బిడ్డ ఇలాంటి న్యాయం కావాలి. చెయ్యిలుగా పిల్లలు ఉన్నారు నా కొడుకు కాలు ఇరిగింది నా మొగుడు తాగుపోతాడు బక్క కింద ఎప్పుడు ఊసేది తెలియదు నిన్నడు కాంచెల్లు ఏం కొట్టుకొని నాకు నొదలంతా పలిగింది నా గాళ్ళని వెలిగినాయి నా బిడ్డ గురించి నా పిల్లల నేను సాధలేను మిమ్మల్ని ఆపరేషన్ చేస్తాను తీసుకొచ్చిందా మిమ్మల్ని? అంటే డెలివరీ కోసం తీసుకురమ్మన్నదా నిన్న? తీసుకురమ్మన్నది డెలివరీ నేను 10వ తారీఖు డెలివరీ చేస్తా తీసుకొని రాని 10 గంటల లోపు నేను చేస్తానని చెప్పింది అవ్వ డెలివరీకి ముందు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు అంటే కండిషన్ ఎలా ఉంది అది ఇది అని చేశారా? వారు 10 రోజుల కింద పోయి చేసింది నిన్న చేయలే వచ్చినాక అవే పరీక్షలు అని చేసింది రాండి డెలివరీ డేట్ అని చెప్పింది నా బిడ్డ ఇది పేషెంట్ మృతురాలి యొక్క తల్లి చెప్తున్న విషయం. తన వైద్యురాలు నిర్లక్ష్యం వల్లనే తన కూతురు చనిపోయిందని చెప్తున్నారు. మృతురాలి వివరాలు చూసుకుంటే గౌచల్ల మండలానికి చెందిన అమ్మాయిగా చెప్తుంది. జింకల ప్రవళిక అయితే పేరైతే ఉందని చెప్తున్నారు. అయితే ఈ నెల సోమవారం రోజునైతే ఈరోజు సోమవారం రోజు నిన్న ఉదయం అయితే రావడం జరిగింది. ఆపరేషన్ కోసం రావడం జరిగింది. ఆ సమయంలో డాక్టర్లు సిజరింగ్ చేసి అయితే ఇటు పాప కూడా డెలివరీ అయిందని చెప్పింది. హెల్త్ బాగానే ఉంది, ఇద్దరు కండిషన్ బాగానే ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో కొంచెం హెవీ బ్లీడింగ్ అవుతుంది, రక్తం కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో అతని తమ్ముడు అండ్ అతని భర్త అయినట్టు రాజు ఇద్దరు కలిసి అయితే బ్లడ్ కూడా తీసుకురావడం జరిగింది. తీసుకురాచి ఎక్కించడం జరిగింది. ఆ సమయంలో ఇంకా బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల గర్భసంచి అయితే తొలగిస్తే మీ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇటు గర్భసంచిని కూడా తొలగించారు. ఆ తర్వాత మళ్ళీ బాగానే ఉందని 7 గంటల సమయంలో బాగానే ఉందని చెప్పడం జరిగింది. అయితే అప్పటికి ఊపిరి పీల్చుకున్నారు. కూతురికి ఏం కాదు, ఇటు పాప క్షేమంగానే ఉంది, కూతురు క్షేమంగానే ఉంది అనుకున్నారు. కాకపోతే మళ్ళీ 9 గంటల సమయంలో మీ శ్వాస ఇబ్బందిగా ఉంది, తీవ్ర రక్తస్రావం అవుతుంది, పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వీళ్ళు ఆందోళన చెందారు. ఆ సమయంలో వారు ఎవరికి చెప్పకుండా ఇటు అంబులెన్స్లో వేరే హాస్పిటల్కి హన్మకొండలోని ఏకశిల హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ సమయంలోనే ఇక్కడి నుంచి పంపించే సమయంలోనే మృతి చెందిందంటూ ఇక్కడ బంధువులు అదేవిధంగా వారి తల్లి చెప్తుంది. కాకపోతే అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ ఏకశిల హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు అక్కడికి పోగానే ఇటు సిపిఆర్ చేయడం జరిగింది. ఆ సమయంలోనే మృతురాలు చనిపోయినట్టు ఇటు వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ సమయం మొత్తానికి అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అయితే ఇటు చనిపోయిందంటే ఇటు బంధువులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికీ హాస్పిటల్ ముందరైతే అందరూ కూర్చొని ఆందోళన చేపడుతున్నారు. టోటల్ ఇది వరంగల్లోని క్యూర్వెల్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా వైద్యురాలు సరైన వైద్యం చేయకనే ఇక్కడ చనిపోయిందంటూ ఇటు తెలియజేయడింది. అదేవిధంగా మనస్తాపానికి చెందిన కొడుకు అదే తమ్ముడు కూడా ఇటు హాస్పిటల్ పైనుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దానివల్ల ఇతని కాలు కూడా ఇరిగిందని జరుగుతుంది. హాస్పిటల్ ముందుగా అయితే ఆ రోజు సోమవారం ఉదయం అయితే ఆపరేషన్ చేయడానికి రమ్మనడం జరిగింది. డాక్టర్ రమ్మన్న సమయంలో వీరు వెళ్ళినప్పుడు మహిళ యొక్క కండిషన్ బాగానే ఉంది. అనేక టెస్టులు కూడా చేయించడం జరిగింది. రక్త పరీక్షలు అవన్నీ చేసినప్పుడు మంచిగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతనే ఆపరేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. 10 గంటలకు ఆపరేషన్ చేసి పాప పుట్టిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది సమయానికి డెలివరీ అయినాక కూడా అమ్మాయి బాగానే ఉందని ఇటు బంధువులు చెప్తున్నారు. ఆ సమయంలో మళ్ళీ కొద్ది తర్వాత ఇబ్బందిగా ఉంది, బ్లడ్ హెవీగా పోతుందని చెప్పడం జరిగింది. ఆ సమయంలో మళ్ళీ బ్లడ్ తీసుకురావడం జరిగింది. వేరే ప్రాంతం నుంచి కూడా బ్లడ్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మంచిగా ఉంది, 7 గంటల సమయంలో బాగానే ఉందని చెప్పడం జరిగింది. 9 గంటల సమయంలో తీరా టైం దాటినాక 9 గంటల సమయంలో ఇబ్బందిగా ఉంది, వేరే హాస్పిటల్కి పంపిస్తున్నామంటే అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి పంపించడం జరిగింది. అక్కడనే మహిళ అనేది చనిపోయిందని ఇక డాక్టర్లు అయితే చెప్తున్నారని తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ నుంచే 5 గంటల డ్రామా చేసి తర్వాత మా బిడ్డను అప్పగించారని, ఒక శవాన్ని అప్పగించారని ఇటు బంధువులు
అయితే ఆందోళన చేపడుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌని శనాసాన్ని స్వరంగల్.